నేను సిఎస్డి లాల్సింగ్ మాట్లాడుతున్నాను. మా సెంటర్కి 280 క్యాండిడేట్స్ని అలాట్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ అండ్ పీస్ఫుల్ వాతావరణంలో ఎగ్జామ్ కొనసాగాలని చెప్పేసి ఆశిస్తూ పిల్లలని. ఎంతమంది మేల్ ఉన్నారు సార్, ఎంతమంది ఫీమేల్ ఉన్నారు? అంటే మొత్తం ఎంత టోటల్ 280 సార్, 280 మంది విద్యార్థులు రాస్తున్నారు. అంటే ఎప్పటి నుంచి, అంటే ఈరోజు ఏం ఎగ్జామ్ స్టార్టింగ్? తెలుగు ఎగ్జామ్ సార్. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వచ్చేసి 020. Good morning, children. I am T. Lawson. TSMS శ్రీకొండకి సిఎస్గా ఉన్నాను, చీఫ్ సూపరింటెండెంట్. మనకి ఈరోజు లాంగ్వేజ్ 1 ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 020 అనేది ఎగ్జామ్ కొనసాగుతుందమ్మా. మన సెంటర్కి దాదాపు 280 క్యాండిడేట్స్ని అలాట్ చేయడం జరిగింది. మీకు 1 to 10 రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో అలాట్ చేయడం జరిగింది. 1 to 7 రూమ్స్కి 30 క్యాండిడేట్స్ చొప్పున అలాట్ చేయడం జరిగింది. అండ్ 8 and 9కి 24 క్యాండిడేట్స్, లాస్ట్ 10 రూమ్కి 22 క్యాండిడేట్స్ని అలాట్ చేయడం జరిగిందమ్మా. మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ కొనసాగించాలి. మీ దగ్గర ఎలాంటి స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఇలాంటి ఇవన్నీ మన ఎగ్జామ్కి అలో చేయబడదు. మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా అది మాకు ముందే ఇచ్చేయాలా, ఫుల్ హ్యాండ్ చేసుకొని రావాలి. దాని తర్వాత మన యొక్క ఇన్విజిలేటర్స్కి అందరూ కోఆపరేట్ చేయాలమ్మా. ఇన్విజిలేటర్స్ వాళ్ళకి కోఆపరేట్ చేయాలా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మంచి పీస్ఫుల్ వాతావరణంలో మన యొక్క ఎగ్జామ్ ఈరోజు కొనసాగుతుందమ్మా. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో మన మండలికి వచ్చేసి 4 సెంటర్లు ఉన్నాయి. జడ్పిహెచ్ఎస్ సిరికొండ, టీజీ మోడల్,
జడ్పిహెచ్ఎస్ వాల్గోటు, జడ్పిహెచ్ఎస్ కొండాపూర్. ఆయా సెంటర్ల వారీగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఈరోజు 14వ డేటు. ఈరోజు తెలుగు ఎగ్జాము జరుగుతూ ఉంది. టోటల్ విద్యార్థులు 696 మంది విద్యార్థులు రాస్తున్నారు. టీజీ మోడల్ సిరికొండలో ఒక విద్యార్థిని ఆబ్సెంట్ ఉండడం జరిగింది. అయితే 695 మంది విద్యార్థులు రాస్తున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్ జరుగుతూ ఉంది. సో విద్యార్థులకు ఆల్ ఫెసిలిటీస్ కూడా కల్పించాము. వాటర్ కానివ్వండి, తర్వాత మెడికల్ పరంగా కానివ్వండి. కాబట్టి విద్యార్థులు మంచి రాయాలని, ఆ తర్వాత వాళ్ళకు కూడా ఈసారి ప్రభుత్వము మంచి ఒక విరామ సమయం అంటూ ఎగ్జామ్ల మధ్య ఇవ్వడం జరిగింది. సో ఆ విరామ సమయంలో పాఠశాలకు వచ్చేసి వాళ్ళు ఆయా సబ్జెక్టుల టీచర్లతో ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఓన్గా రాసి మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు ఎంతమంది బాలురు, ఎంతమంది బాలికలు? టోటల్ చెప్పాలి రెడీ. మొత్తం 4 సెంటర్లు చెప్పాలా, సెంటర్ వైజ్ చెప్పాలా? సెంటర్ వైజ్ సార్, మొత్తం సిరికొండ మండలంలో బాలికలు. ఓకే రెడీ. ఓకే రెడీ. ఇట్లా 696కు గాను బాయ్స్ వచ్చేసి 357, గర్ల్స్ వచ్చేసి 339 మంది విద్యార్థులు రాస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు అనేది ప్రారంభమయ్యాయి. విద్యార్థులు బాలురు బాలికరు ఎంతమంది ఈ యొక్క పరీక్షని రాస్తున్నారో సిరికొండ ఎంఈఓ రాములు సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఎంతమంది ఎగ్జామ్కి హాజరయ్యారు? ఎవరైనా గైన హాజరైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సార్ ఈరోజు 696కు గాను 695 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఒక సెంటర్లో ఒక విద్యార్థిని ఆబ్సెంట్ కావడం జరిగింది సార్. అంటే అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశారు సార్? పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా? పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. మెడికల్ పరంగా గాను, ఫర్నిచర్ పరంగా కానీ, వెంటిలేషన్ పరంగా కానీ, తర్వాత సిట్టింగ్ పరంగా కానీ ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది సార్. మొత్తం ఎంతమంది విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ని రాస్తున్నారు సార్ సిరికొండ మండలంలో? 696 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.